సంగారెడ్డిలో జరుగు సిపిఎం మహాసభలను భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు సిపిఎం తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ నెల 25 నుంచి 28 వరకు జరగబోతున్నాయి. మొదటి రోజు ప్రజా ప్రదర్శన బహిరంగ సభ జరగబోతోంది. ఈ ప్రదర్శన బహిరంగ సభలో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బృందా కరత్ గారు, బివి రాఘవులు గారు, అదే రకంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారు, ఈ రాష్ట్రం నుంచి ఎన్నికైనటువంటి కేంద్ర కమిటీ సభ్యులు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పాల్గొంటారు. అదే రకంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికైనటువంటి ప్రతినిధులు కూడా ఈ మహాసభలలో పాల్గొంటారు. ఈ 3 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించినటువంటి పోరాటాలు, ఉద్యమాలు, సాధించినటువంటి విజయాలు, జరిగినటువంటి లోటుపాట్లన్నింటినీ కూడా సమీక్ష చేయడం జరుగుతుంది. రాబోయేటువంటి 3 సంవత్సరాల కాలానికి భవిష్యత్తు కార్యాచరణ, పోరాట రూపాన్ని కూడా ఈ మహాసభలలో రూపొందించడం జరుగుతుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలు, మతోన్మాద విధానాలు, ప్రజల మధ్య చీలికలు తీసుకొచ్చేటువంటి విధానాల మీద కూడా సమగ్రంగా చర్చించి తీర్మానాలు రూపొందించడం జరుగుతుంది. అదే రకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి, కార్మిక వర్గానికి, ప్రజానీకానికి ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో ఆ హామీలన్నింటినీ నెరవేర్చేటువంటి విషయంలో వాళ్ళు అనుసరిస్తున్నటువంటి పద్ధతుల మీద కూడా సమగ్రంగా చర్చించి తీర్మానాలు రూపొందించి పోరాట కార్యక్రమాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే దానికోసం ఈ మహాసభలో రూపొందించడం జరుగుతుంది. ఈ బహిరంగ సభ ప్రదర్శనలలో ప్రజానీకం అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని వామపక్ష అభిమానులు, మేధావులు, కార్మిక వర్గం, లౌకిక